మనిషికి భయం ఉండొచ్చు, కానీ అనుమానం ఉండకూడదు. ఎందుకంటే భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరం. నడిచే దారి సరైంది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేము. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడరు, కానీ ఓడిపోయిన వారికి భయపడేందుకు ఏమీ ఉండదు, గెలుపు కోసం కష్టపడడం తప్ప. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహితులను మరిచిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మరిచిపోకు. 100 అడుగులు వేసిన అనుభవం తర్వాత నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలపై మనకు అదుపు ఉండాలి. మరి నలుగురిలో ఉన్నప్పుడు మన మాటలు పొదుపుగా ఉండాలి. మన లైఫ్లో అది సంతోషమైన క్షణం కావచ్చు, లేదా బాధపడే క్షణం కావచ్చు. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, ఈ క్షణం శాశ్వతం కాదు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తరువాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అని అంటారు. ఉన్నది చాలు అని బ్రతికితే నీ జీవితం బాగుంటుంది, లేని దానికోసం ఆరాటపడితే నీ పతనం మొదలవుతుంది. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడవరకు జ్ఞాపకాలై నిలిచిపోతాయి. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు ఒకేలా ఆలోచించనవసరం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. పరాయి వాళ్ళ మీద ఆశపడితే బాధపడటం తప్ప ఏమీ దొరకదు. అందుకే కోరికలు ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో, ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో, ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. అనారోగ్యం ఎప్పుడు మందులతోనే కాదు, కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, మంచి స్నేహంతోనూ, స్వచ్ఛమైన ప్రేమతోనూ నయమవుతుంది.